మాజీ మంత్రి కేటీఆర్ మీడియాతో మాట్లాడుతున్నారు. ఇప్పుడు అలా చూద్దాం. ట్రెడిషనల్ ఫార్మ్స్ లో అంటే సాంప్రదాయ పద్ధతుల్లో మాత్రమే కాకుండా కొంత వినూత్నంగా బీఆర్ఎస్ విద్యార్థి విభాగం పనిచేయాల్సిన బాధ్యత అందరం కూడా కలిసికట్టుగా కదలాల్సిన బాధ్యత మన మీద ఉంది. ముఖ్యంగా ఇప్పుడు చూసినట్టయితే 10,000 కోట్ల రూపాయల ఫీజు రీంబర్స్మెంట్ బకాయిలు ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం బాకీ పడి ఉంది. 10,000 కోట్లు, ఒకటి కాదు రెండు కాదు. రాష్ట్రంలోని లక్షలాది మంది విద్యార్థుల తల్లిదండ్రులు తలనిల్లిపోతా ఉన్నారు. రేపు టీసీలు ఇచ్చే టైంకు టీసీలు ఇవ్వకపోతే పిల్లలు కూడా ఆగమాగమై వాళ్ళ భవిష్యత్తు గందరగోళం పడే పరిస్థితి. కాబట్టి తప్పకుండా ఒక పెద్ద ప్రోగ్రాం తీసుకుందాం. ప్రతి నియోజకవర్గంలో వచ్చే నెల డిసెంబర్ మొదటి వారంలో దీక్షా దివస్ తర్వాత ఒక పెద్ద కార్యక్రమం బీఆర్ఎస్పీ ఆధ్వర్యంలోనే రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి నియోజకవర్గ కేంద్రంలో వేలాది మంది విద్యార్థులను కదిలించే విధంగా తీసుకోవాలని కేవలం ఫీజు రీయింబర్స్మెంట్ ఒకటే కాదు. రెండవ మాట కూడా మీరు గుర్తుపెట్టుకోండి. 1022 గురుకుల పాఠశాలలు కేసీఆర్ గారు మరి ఎంతో ప్రేమతో రాష్ట్రంలోని విద్యార్థుల కోసం, ముఖ్యంగా బలహీన వర్గాల విద్యార్థుల కోసం కేసీఆర్ గారు ఏర్పాటు చేస్తే ఇవాళ ఆ విద్యార్థులు మరణించే దిశగా వారికి అన్నం పెట్టక, వారిని సరిగా చూసుకోక, ఇబ్బందుల పాలు చేసి సరిగా మెయింటెనెన్స్ లేక ఆ ప్రాంగణాలు వాళ్ళ పాము గారు చచ్చిపోయి కల్తీ ఆహారంతో మరణించి చివరికి ఆత్మహత్యలు చేసుకునే దుస్థితి. దగ్గర 100 మంది పిల్లలు ఇప్పటికే గురుకులాల్లో మరణించిన పరిస్థితి మీ కళ్ళ ముంగట్నే ఉంది. గురుకులాల మీద మీరు బీఆర్ఎస్వి ఆధ్వర్యంలోనే బ్రహ్మాండంగా గురుకుల బాట అనే కార్యక్రమం మీరు చేసిన తర్వాత ప్రభుత్వంలో కొంత చలనం వచ్చింది. కొంత యాక్టింగ్ చేసినారు. మంత్రి గారు పోవాలా, ఎమ్మెల్యే గారు పోవాలా, అధికారులు పోవాలా అని ముఖ్యమంత్రి గారు చెప్పినట్టు వాళ్ళు పోయినట్టు 4 రోజులు యాక్టింగ్ చేసినారు. కానీ ఏమాత్రం ఇంప్రూవ్మెంట్ లేదు. ఇంకేమైనా ఉంటే అధోగతి పాలైంది తప్ప ఇవాళ రాష్ట్రంలోని గురుకులాలు అధ్వానంగా మారిన విషయం కూడా నేను మీకు గుర్తు చేస్తా ఉన్నా. ఆ విషయంలో కూడా తప్పకుండా బీఆర్ఎస్వి కొంత పోరాటం చేయాలి. తప్పకుండా మనం క్రియాశీలంగా ముందుకు పోవాలని చెప్పి కూడా నేను కోరుతా ఉన్నాను. కానీ పోరాటాలు చేయడం ఒక ఎత్తు, వాటి గురించి మళ్ళీ ప్రజల్లోకి తీసుకొని పోవడం ఇంకొక ఎత్తు. తప్పకుండా మనం చైతన్యవంతంగా పనిచేయడంతో పాటుగా మరి పోరాటం చేసే విషయాన్ని కూడా కింది స్థాయి దాకా తీసుకొని పోవాలి. ఇక్కడ ఉన్న ప్రతి పిల్లగాడి దగ్గర, మనోడి దగ్గర, తమ్ముడి దగ్గర మీ అందరి ఫోన్లు ఉన్నాయి. ఫోన్లో మీరు అందరూ సోషల్ మీడియా చూస్తారని నాకు తెలుసు. కానీ చాలా మంది యాక్టివ్గా లేరు మన విద్యార్థి విభాగంలో. నిజానికి అందరికంటే ఎక్కువ యాక్టివ్ ఉండాల్సింది మీరు. కానీ మీరు ప్రేక్షక పాత్ర పోషిస్తున్నారు, అలా చూస్తున్నారు తప్ప మీరు చేస్తున్న పని చెప్పుకుంటలేదు. మీరు అలా ఫోకస్ అయితేనే, అలా చెప్పుకుంటేనే, ప్రతి అంశం మీద కంటెంపరీ పాలిటిక్స్ లో మాట్లాడితేనే మీరు నాయకులుగా ఎదుగుతారు తప్ప లేకపోతే మరి కేవలం ప్రేక్షకులుగానే మిగిలిపోయే ప్రమాదం ఉంటుంది. ఎందుకంటే ఇప్పుడు విద్యార్థి ఎన్నికలు లేవు, విద్యార్థి సంఘాల ఎన్నికలు లేవు. గతంలో ఉన్నారు. ఇప్పుడు జగదీశ్వర్ రెడ్డి గారు లాంటి నాయకులు వీళ్ళంతా కూడా విద్యార్థి ఉద్యమం నుంచి ఎదిగొచ్చిన నాయకులు. ఇప్పుడు బాలక సుమన్ కానీ, అట్లాగే జగదీష్ అన్న కానీ, ఇంకా చాలా మంది విద్యార్థి రాజకీయాల్లోంచి, విద్యార్థి దశలోనే రాజకీయాల్లో అన్నాడు సిద్ధార్థ కాలేజీలో అన్న కూడా మరి విద్యార్థి ఎన్నికల్లో పోటీ పడ్డ నాయకులు. ఇట్లా ఆ రోజుల్లో ఎలక్షన్ ఉండేవి కాబట్టి విద్యార్థి నాయకులు కూడా ఎదిగారు. కానీ ఇప్పుడు లేవు, ఎన్నికలు లేవు. కాబట్టి మీరు మీ యాక్టివిజం ద్వారా, ప్రభుత్వాన్ని క్వశ్చన్ చేయడం ద్వారా, సొసైటీలో ఉన్న కొన్ని సమస్యలను ఎత్తి చూపడం ద్వారా తప్పకుండా ప్రజల దృష్టిని ఆకర్షించే అవకాశం మీకు ఉంటుంది. ఉదాహరణకి మీ భవిష్యత్తును, రాష్ట్ర భవిష్యత్తును, రాష్ట్ర ప్రజల భవిష్యత్తును తాకట్టు పెడుతూ రేవంత్ రెడ్డి గారు మనం ఒక నిర్ణయం తీసుకున్నాం. నేను చిన్న మాట మీకు చెప్తే అర్థమవుతుంది. అర్థం చేసుకున్న తర్వాత దీన్ని మీరు విశ్లేషించవచ్చు, ఎట్లా చెప్పాలో కూడా మీరు ఆలోచించవచ్చు. అంటే కంటెంపరీ ఇష్యూస్ మీద కూడా మీరు మాట్లాడాలి అని చెప్పడానికి మీకు ఈ విషయం చెప్తా ఉన్నాను. ప్రభుత్వము ఎప్పుడైనా, ఏ ప్రభుత్వమైనా, మన ప్రభుత్వం ఉన్నా, కాంగ్రెస్ ఉన్నా, టీడీపీ ఉన్నా, బీజేపీ ఉన్నా, ఎవరున్నా దేశం ఎక్కడ ప్రభుత్వాలు వారి ప్రభుత్వ ఉద్యోగాలు కొంత మేరకు ఇవ్వగలుగుతాయి. ఆ తర్వాత సహజంగానే ప్రైవేట్ రంగంలో పెట్టుబడులు ఆహ్వానించి మరి మీరు తప్పకుండా ఉపాధి కల్పన లక్ష్యంగా పనిచేస్తాయి. ఏ ప్రభుత్వాలైనా పనిచేయక తప్పని పరిస్థితి. ఆ క్రమంలోనే ప్రభుత్వాల దగ్గరికి ఎవరైనా వచ్చి ఒక దరఖాస్తు ఇచ్చి, సార్ మేము ఒక పరిశ్రమ పెట్టుకుంటాం, మాకు జాగా ఇవ్వండి, మాకు స్థలం ఇవ్వండి అంటే చాలా తక్కువ ధరకు, చాలా తక్కువ ధరకు, మార్కెట్లో ₹1,00,00,000 ఉంటే ఎకరం, అక్కడ వాళ్ళకి 5 లక్షలకో 10 లక్షలకో ఇచ్చి ఎందుకు ఇస్తాం అట్లా ల్యాండ్? ఒకటే ఒక్క కారణం, ఉద్యోగాలు ఇస్తారు, దీంతో పాటు ట్యాక్స్ వస్తే రెవెన్యూ వస్తుంది, ప్రభుత్వానికి ఆదాయం పెరుగుతుంది, రాష్ట్రానికి మంచి జరుగుతుంది, ఎకనామిక్ యాక్టివిటీ జరుగుతుంది అనే ఉద్దేశంతోనే ల్యాండ్స్ ఇస్తాం. ప్రతి ప్రభుత్వం చేస్తుంది ఆ పని. దేశంలో కేంద్ర ప్రభుత్వం చేస్తుంది, మనం చేస్తాం, అందరం చేస్తాం. అట్లా గత 50-60 సంవత్సరాలుగా హైదరాబాద్ మహానగరంలో 21 పారిశ్రామిక వాడలు ఏర్పడ్డాయి. హైదరాబాద్ మహానగరంలో ఓఆర్ఆర్ లోపల, ఓఆర్ఆర్ కొద్దిగా బయట 21 పారిశ్రామిక వాడలు. ఇప్పుడు జీడిమెట్ల, మల్లాపూరు, నాచారము, కాటేదాను, అట్లాగే మన బాలనగరు, ఇట్లా చాలా ఇండస్ట్రియల్ ఏరియాస్, పారిశ్రామిక వాడలు ఏర్పడ్డాయి. పారిశ్రామిక వాడలు మొత్తం గవర్నమెంట్ ఏర్పాటు చేసింది. రెవెన్యూ భూములు, ప్రజల భూములు తీసుకొని, రాష్ట్రం సంపద తీసుకొని
చాలా తక్కువ ధర ₹1,00,00,000 ఉండే కాడ 5 లక్షలకు 10 లక్షలకు అంటే 5% 10% మార్కెట్ రేట్ మీద ఇచ్చేసి మీరు ఉపాధి కల్పన చేయండి అని చెప్పి పారిశ్రామికవేత్తలకు ప్రభుత్వాలు మరి భూములు ఇచ్చినాయి. సరే భూములు ఇచ్చినాయి, ఇచ్చిన తర్వాత ఏం జరిగింది? ఆ భూములు నగరం విస్తరించిన కొద్దీ నగరం మధ్యలోకి వచ్చినాయి, నగరం విస్తరిస్తూ పోయింది. ఇవాళ రేవంత్ రెడ్డి ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్న స్కామ్ ఎంత పెద్దది అంటే మీకు చిన్న ఎగ్జాంపుల్ నేను చెప్తాను. మన ప్రభుత్వం ఉన్నప్పుడు కూడా నేను పరిశ్రమల మంత్రిగా పనిచేసిన, మున్సిపల్ మంత్రిగా పనిచేసిన. నా దగ్గరికి కొంతమంది వచ్చిన, అన్న మాకు 10 ఎకరాల భూమి ఉంది నాచారంలో, దీన్ని మీరు మాకు లైసెన్స్ ఇవ్వండి, పర్మిషన్ ఇవ్వండి, ఈ 10 ఎకరాలు నేను అపార్ట్మెంట్ కట్టుకుంటా, మాల్ కట్టుకుంటా అంటాడు. అంటే నేను అన్నా ఈ 10 ఎకరాలు ఎందుకు ఇచ్చింది ప్రభుత్వం అని అడిగి, ఇండస్ట్రీ పెట్టమని ఇచ్చింది. మరి ఇండస్ట్రీ పెట్టమని ఇస్తే ఇండస్ట్రీ నడుస్తలేదన్నా, ఏం చేయాలి? మొత్తం నగరం మధ్యలోకి వచ్చింది కదండి. నేను నాన్ పొల్యూటింగ్ ఇండస్ట్రీ నడుపు, పొల్యూటింగ్ ఇండస్ట్రీ అయితే ప్రజలు అబ్జెక్షన్ పెడతారు, కానీ నాన్ పొల్యూటింగ్ ఇండస్ట్రీ నడుపు, ఐటీ పెట్టు వద్దంటలేదు కదా, ఐటీ పట్టుకో అంటే అట్లెట్లా, నేను అపార్ట్మెంట్లు కట్టుకుంటా, నేను మొత్తం మాల్ కట్టుకుంటా, నా కుటుంబానికి మొత్తం పైసలు వేసుకోకపోతా నేను. మరి నీకు 5 లక్షలకు 10 లక్షలు ఇచ్చి 10 లక్షలకు ఎకరం ఇచ్చి ఇలా నువ్వు మొత్తం అమ్ముకొని పోతా అంటే మరి ప్రజల సొమ్ము ఇది, నీ సొమ్ము కాదు, నా సొమ్ము కాదు, అట్లెట్లు ఇస్తాం ఇయ్య అని చెప్పి. ఇవ్వకపోతే నేను ఒక పాలసీ తీసుకొచ్చిన అన్నాడు మంత్రిగా, గ్రిడ్ పాలసీ ఏం తెచ్చింది. గ్రిడ్ అంటే ఏంది? గ్రోత్ ఇన్ డిస్పర్షన్. ఐటీ అనేది మొత్తం ఇక్కడనే వస్తున్నది పశ్చిమ హైదరాబాద్ లో, దీన్ని అన్ని వైపులా విస్తరించాలి, దక్షిణం వైపు అట్లాగే ఉత్తరం వైపు తూర్పు వైపు కూడా విస్తరించాలని చెప్పి గ్రిడ్ పాలసీ అని తెచ్చి ఎక్కడెక్కడైతే ఇట్లాంటి పారిశ్రామిక వాడలు ఉన్నాయో వాళ్ళకి మనం ఏం చెప్పినాం? పాలసీ 50% ఐటీ కట్టండి, మిగతా 50%లో ఐటీ వాళ్ళకి సరిపడా అపార్ట్మెంట్లు ఇతరత్ర కట్టుకోండి, ఇబ్బంది లేదు, కానీ 50% కట్టండి అని చెప్పి ఇచ్చినాం. దీనికి స్ఫూర్తి ఏంటి అంటే బాంబేలో కూడా ఇట్లే అయింది. ముంబైలో మిల్స్ వచ్చినాయి, టెక్స్టైల్ మిల్స్, కమలా మిల్స్ అని, ఫినిక్స్ మిల్స్ అని, పెద్ద పెద్ద మిల్స్ వచ్చినాయి, 100 ఎకరాలు 150 ఎకరాలు. తర్వాత కాలక్రమేణా అవన్నీ నగరం మధ్యలోకి వచ్చినాయి. మధ్యలోకి వస్తే వాళ్ళు కూడా ఇట్లా పోయి గవర్నమెంట్ అడిగింది. అప్పుడున్న గవర్నమెంట్ ఏమన్నది? 50% ల్యాండ్